ప్రియా, ఏమిటి? ఏమైందే నీకు? ఉదయం పూజ చేస్తున్నప్పుడు మంత్రాలన్నీ తప్పుగా చదివావు, పాలు పొంగబెట్టేశావు, కాఫీలో పంచదార ఎక్కువేశావు. అసలు ఏమైందే నీకు? ఏం కాలేదమ్మా. ఏం కాలేదా? నాకెందుకో భయంగా ఉంది. నీకేదో గాలి సోకినట్టుగా ఉంది. నేను బానే ఉన్నాను, నువ్వు వెళ్ళు. తలుపు తీసుకుంది, లోనకి రావచ్చు కదా. పొద్దు నుంచి ప్రాణాలు తోడేస్తున్నారు, ఊరికే టక్కు టక్కు అని కొడుతూ. నువ్వు చూసి భయపడ్డానికి నేను అంత భయంకరంగా ఉన్నానా? లేదు, మిమ్మల్ని చూసి అరవలేదు. మీ చేతిలో ఏదో ఓహో, డ్రెస్ పీకేసిన కోడిని చూసి భయపడ్డావా? నువ్వు భయపడ్డానికి కోడి దగ్గర ఏముందమ్మా అసలు? దీన్ని ఎలా తింటారు? అయ్యయ్యో, ఇది నేను తినడానికి కాదమ్మా. నా దగ్గర ఒక రోడ్ సర్వెంట్ గా పనిచేస్తున్నాడు. అతను ఆశపడి అడిగాడు, సరే పోనీ పాపోని అతని కోసం రెడీ చేసి పెడుతున్నాను. నాకు ఆల్రెడీ 5 స్టార్ హోటల్ లో పనిచేసిన అనుభవం ఉందండి. చికెన్ 65, 85, 95, 2000, 2002. ఇప్పుడు లేటెస్ట్ గా ఇలాంటి ఐటమ్స్ అన్ని తయారు చేస్తున్నాను నేను. మీ ఇద్దర్లో రాజా ఎవరు? రాజా, నేనే రాజా. నా ఫుల్ నేము దేశింగ్ రాజా. ఏంటి, దేశింగ్ రాజానా? కాదు, అదే పేరు, కానీ అందరూ షార్ట్ గా రాజా రాజా అని పిలుస్తారు. అయ్యో రాజా స్వీట్ నేమ్. అయ్యో, మీ నోటితో పిలిచాకే నా పేరు ఎంత అందంగా ఉంటుందని తెలిసింది. మీరు రాసిన కవితల బుక్ నేను రాసిందా? అవును, నేనే రాసుంటాను. తెరిచి చూడండి. ఎందుకండి నేను రాసిన బుక్ నేనే చూడడం? పర్వాలేదు, చూడండి. ప్రేమతో ప్రియ. మీ పేరు ప్రియ అని నాకు ఆల్రెడీ తెలుసు. ఎలా? మీ అమ్మ నాన్న పిలుస్తున్నప్పుడు నేను బాత్రూమ్ లో ఉండి విన్నాను. అవును, ఇదేంటండి కొన్ని లైన్లు రెడ్డింగ్ పెన్ తో కొట్టేశారు? నేను రాసిన కవితలు మీకు నచ్చలేదా? అయ్యో, ఏ లైన్స్ బాగున్నాయో అవి అండర్లైన్ చేస్తున్నాయి. ఆహా, ఓ కవిత ఇంకో కవితకు నచ్చిందా? ఏమంటున్నారు? నాకేం అర్థం కాలేదు. అదేనండి, నేను రాసిన కవితల్ని నేనే ఇంతగా ఆస్వాదించలేదు. ఇకపోతే నేను రాసినప్పుడు కలిగిన సంతోషాన్ని కంటే నా కవితలకు మీలాంటి ఫ్యాన్ దొరకడం నాకు మహా గొప్ప ఆనందంగా ఉంది. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, నాకు జానపదాలు పాడడం తెలుసు. పాడతాను, వింటారా? కొండమల్లి పూజింది. వద్దు, మీ గొంతు బాగుందని మాట్లాడినప్పుడే తెలిసింది. పాటలేం పాడొద్దు. అయితే వద్దంటారా? ఇకపోతే ఈ డీటెయిల్స్ అన్ని కాలేజ్ లో ప్రియా అని ఒక ఫ్రెండ్. నువ్వెప్పుడొచ్చా బామంటే? నేను రాసిన చెప్పావే, ఆ కవిత గురించి చెప్పినప్పుడే వచ్చేసాను. సరే, నేను వెళ్ళి. అలాగేనండి, వెళ్ళండి. నేను వెళ్ళాలి. వెళ్ళండి. బామ్మద్ది, నువ్వు ఇలా అంతంగా నిలబడితే ఆ పిల్ల ఎలా వెళ్తుంది చెప్పు? రేయ్, మూసుకో. నేను వెళ్ళాలి. వెళ్ళండి. అడ్డంగా నుంచొని వెళ్ళమంటే ఎలా? ఇదంతా చాలా ఓవరు. మీరు వెళ్ళండి 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 వెళ్ళండి. రేయ్, బుక్ ఇవ్వరా. మంచి అభిమాని కదా? సరేలే, నువ్వు రాసిన కవితలు నచ్చగా మొత్తం రెడ్డింగ్ తో కొట్టి పాడేసింది. అవునా? అయినా అసలు నీకు ఈర్ష్య ఎక్కువరా. బాయ్, సీ యూ.